తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ద్వారా రాష్ట్ర భవన నిర్మాణ నిబంధనలను అత్యంత కీలకమైన సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు గతంలో టీడీఆర్ వినియోగంపై ఉన్న కఠిన నిబంధనల వల్ల బిల్డర్లు, డెవలపర్ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త జీవో ప్రకారం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ వినియోగంపై గతంలో ఉన్న 10% నిబంధనలను సడలిస్తూ భవనం అంతస్తుల సంఖ్యను బట్టి వర్గీకరించారు. భవనాల ఎత్తు, నిర్వచనాల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టతనిస్తూ ఇకపై 21 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే హై రైజ్ భవనాలుగా పరిగణించనున్నారు. అయితే ఈ ఎత్తును లెక్కించేటప్పుడు భవనం పైన ఉండే చిమ్నీలు, వాటర్ ట్యాంకుల, లిఫ్ట్ మెషిన్ రూమ్ల ఎత్తును మినహాయించారు. మరోవైపు రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల అనుమతికి సంబంధించి ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించింది. 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో 40 అడుగుల రోడ్డు ఉంటే 3 అదనపు అంతస్తుల వరకు, 60 అడుగుల రోడ్డు ఉంటే 4 అదనపు అంతస్తుల వరకు, 80 అడుగులు కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల పక్కన 5 అదనపు అంతస్తుల వరకు నిర్మించుకునే అవకాశం ఉంటుంది.